హలో అండి, అందరికీ వెల్కమ్ టు ఇషాతో ముచ్చట్లు. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, ఇది బెంగళూరు ముచ్చట్లు పార్ట్ 3 వీడియో. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ అనేవి ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అవి చూస్తే ఇది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ నేను బెంగళూరులో జెప్టోలో నా సన్ స్క్రీన్ అయిపోయిందని సన్ స్క్రీన్ ఆర్డర్ చేసుకున్నా. అయితే జెప్టో వాడు సన్ స్క్రీన్తో పాటు ఇలా పెద్ద బాక్స్ పంపించాడు. ఈ బాక్స్లో బటర్ మురుకులు వచ్చినాయి అండ్ 2M వాళ్ళవి చిప్స్ వచ్చాయి. అండ్ దీని తర్వాత ఈనో చూ బైట్స్ అని ఒకటి వచ్చినాయి. మామూలుగా ఈనో పౌడర్ ఫామ్లో ఉంటుంది కదా, ఇవి చాక్లెట్స్లా ఉన్నాయి. చాలా అంటే చాలా హెల్ప్ చేశాను నాకు బస్లో. అండ్ ఇలా శాంపుల్ పీసెస్ పంపించడానికి రీజన్ ఏంటి మీకు తెలుసా? సో కమెంట్ చేసేయండి తెలిస్తే. అండ్ దిస్ డిటర్జెంట్ పౌడర్ గైస్, దీన్ని చూసి నేను మిల్క్ పౌడర్ అనుకున్నాను, అంటే పాల పొడి అనుకున్నాను. ఎవరైనా పాల పొడి అనుకుని తినేస్తే ఏంటి గైస్ పరిస్థితి, ఇంకా అస్సామే కదా. అండ్ తర్వాత జోఫ్ వాళ్ళది గరం మసాలా పంపించారు, అండ్ కోకోనట్ లడ్డు పంపించారు, అండ్ ట్రెజ్మే స్మూత్ వాళ్ళది హెయిర్ సీరం పంపించారు. అండ్ దీని తర్వాత మమ్మా ఎర్త్ వాళ్ళది ఆనియన్ షాంపూ శాచెట్ పంపించారు. అంతే గైస్, ఇది అయిపోయినాయి. ఇంకా అయిపోయింది కదా, కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, కొంచెం ఆకలి వేసింది దానికన్నా ముందు. సో పనస్తోన్లు నేను కొనుక్కున్నాను బస్ ఎక్కే ముందు. సో గైస్ ఎంత స్వీట్గా ఉన్నాయంటే గైస్, ఇవి నేను చెప్పలేని మాటలో. మన సైడ్ నార్మల్ యావరేజ్ స్వీట్ ఉంటాయి కదా, ఏంటో అక్కడ చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. అండ్ ఆఫీస్ వర్క్ అయితే చూసేసుకుంటున్నాను. 1.5 hours చేసిన తర్వాత అయిపోయింది వర్క్ అయితే. అండ్ కొంచెం ఆకలేసింది, తినేసాను. చిప్స్ ఉన్నాయి కదా 2M వాళ్ళవి, తినేసాను అనమాట. తర్వాత మూవీస్ చూశాను కానీ బోర్ కొట్టింది. తర్వాత ఊరికి అలా కట్టెన్ ఓపెన్ చేస్తే చూడండి గైస్, దిస్ బ్యూటిఫుల్ సన్సెట్ నాకైతే ఎంత నచ్చిందో. అన్ఎక్స్పెక్టెడ్ వ్యూ ఇది, ఎంత బాగుందో చూడండి బస్సులో నుంచి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ నేను వైజాగ్ వచ్చేసాను. ఐఎమ్ బ్యాక్ టు ది వైజాగ్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.